ఈరోజు ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఆరోహణ పండుగ. యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు, ఒకటి ఆయన జన్మము, రెండు ఆయన మరణము, మూడు ఆయన పునరుద్ధానము, నాలుగు ఆరోహణము, ఐదు రెండవ రాకడ. ఈ ఐదు చాలా ప్రాముఖ్యమైన ఘట్టాలు, విషయాలు. అయితే ఈరోజు ఈ ఐదిట్లో నాలుగోదైన ఆరోహణమును మనం జ్ఞాపకం చేసుకొనుచున్నాం. యేసుక్రీస్తు వారు ఆయన మరణించిన తర్వాత మూడవ దినమందు లేచారు. లేచిన తర్వాత 40 దినముల వరకు అనేకులకు కనిపించారు, అనేకులతో మాట్లాడారు. తన్ను తాను సజీవునిగా ఆయన కనపరుచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 40 రోజుల వరకు ఆయన కనిపించారు. ఆ తర్వాత శిష్యులు చూస్తూ ఉండగానే ఆయన పరమునకు ఆరోహణమైనట్లు గమనించాలి. అంటే ఈ భూమి మీద నుండి తండ్రి యొద్దకు, పరలోకమునకు ఆయన వెళ్ళిపోయారు, ఆరోహణమయ్యారు. ఈ విషయాన్ని గుర్తించాలని మనం చేస్తూ ఉన్నాను. దీన్ని జ్ఞాపకం చేసుకుంటూనే మనము ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాం, ఆరోహణ పండుగ. బైబిల్లో ఆరోహణమైనటువంటి వారు ప్రాముఖ్యముగా మనకు ముగ్గురు కనపడతా ఉన్నారు. పితామహుల కాలములో హానోకు ఆరోహణమయ్యాడు. రెండోది ప్రవక్తల కాలములో ఏలియా గారు ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడోదిగా క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆరోహణం అంటే నేను చెప్పాను కదా, కింది నుంచి పైకి వెళ్ళడం. అయితే ఇంకో ఒకటి జరగబోతుంది, అది ఇంకా జరగలేదు. ఏంటంటే సంఘము యొక్క ఆరోహణము. సంఘము యొక్క ఆరోహణం అంటే నీ యొక్క, నా యొక్క, విశ్వాసుల యొక్క, లేదా సంఘము యొక్క ఆరోహణము. ఇది జరగవలసి ఉన్నది, ఇంకా జరగలేదు. క్రీస్తును నమ్మిన వారికి చూడండి, ఆయన ఎలాగైతే తిరిగి లేచారో ఆయన నమ్మిన వారు కూడా తిరిగి లేస్తున్నారు. అవునా కదా, మన నిరీక్షణ ఇదే కదా, మన నమ్మిక ఇదే. యేసు వారు ఎలాగో ఆరోహణమయ్యారో మనము కూడా ఒకరోజు ఆరోహణం కావలసిన వారై ఉన్నాం. మనం ఆరోహణమయ్యేది ఎప్పుడంటే యేసు వారి రాకడ, యేసయ్య రెండవ రాకడ, మన పోకడ, అంటే మన ఆరోహణం. మీకు అర్థమవుతుందా? ఆయన రాకడ, మనం పోవడం, మన ఆరోహణం, ఈ రెండు ఒకటే. అయితే ఎంత టైంలో పడుతుంది? గుర్తుపెట్టుకోండి, ఎంతకాలం చెప్పండి? రెప్పపాటు కాలము. అంటే సెకెనులో 11వ భాగం అన్నారు. సెకెను అనగానే చాలా తక్కువ టైం. ఈ తక్కువ టైంలో
మారేటటువంటి అవకాశం ఉందా? అప్పుడు బాప్తిసం పొందాలంటే అవకాశం ఉంటుందా? ఏముండదు. అందుకే దేవుడు టైం ఇచ్చినప్పుడే మనం మారాలి, ఆయన నమ్మాలి, బాప్తిస్మాన్ని పొందాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. సరే, ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే, ఆయన రాకడ మనం ఆరోహణం అయ్యేది ఒకటే. ఆయనను ఎలాగూ మేఘము కొనిపోయిందో, ఇందాక చదువుకున్న వచనములో మనం అదే చూస్తున్నాం. చదువుతానైనా అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయము ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఏమయ్యారట? అందరు చెప్పాలి, ఆరోహణమైను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయేను. ఏం కొనిపోయింది? మేఘము ఆయన కొనిపోయింది. అంటే మేఘము ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. మనము కూడా ఆరోహణం అవుతామట. అయితే మనల్ని కొనిపోయేది కూడా ఏంటి? మేఘమే. చూసారా? మనల్ని కొనిపోయేది కూడా ఎలా చెప్పగలుగుతున్నాం? బైబిల్ బట్టి వాక్యములో రాయబడింది. పౌలు గారు చెప్పారు, తెస్సలోనిక సంఘముతో అన్నారు, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద ఎలా కొనిపోబడతామట? చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. కాబట్టి మేఘము ఆయన కొనిపోయింది, మనల్ని కూడా కొనిపోయింది మేఘమే. గమనించాలని, గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగా. ఆయన వెళ్ళి తండ్రి సింహాసనం కుడివైపున కూర్చొని ఉన్నారు. అలాగే రేపొద్దుట మనల్ని కూడా ఆయన ఎక్కడ కూర్చుని పెట్టుకుపోతున్నారు? జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. ఆయన ఏమైతే కలిగి ఉన్నారో అవన్నీ మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? విశ్వాసికి ఈ విషయాలన్నీ గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ ఆరోహణ పండుగలోనికి వచ్చినటువంటి మనము మధ్యాకాశములోనికి ప్రభువు రాగానే, మధ్యాకాశములోనికి రాగానే ఆయన ఎవరినైతే ఆకర్షిస్తారో వారే ఆరోహణం అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని చేత మనం ఆకర్షించబడాలి. ఒక మాట ఉంది బైబిల్లో, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుంటే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి రెండవ రాకడ టైంలో కూడా జరిగేది ఇదే. మధ్యాకాశములోనికి ప్రభువు రాగానే మనము దేవుని చేత ఆకర్షించబడాలి. ఆయన ఆకర్షిస్తేనే మనం రెప్పపాటు కాలంలో ఆరోహణం అవుతాం మధ్యాకాశంలోని. ఆకర్షించలేదంటే మనం విడువబడతాం. అయితే మనము ఆకర్షించబడాలి అంటే దేవుణ్ణి ఆకర్షించేవి మనలో ఉండాలి. అయ్యగారు చక్కగా ఒక చరణాన్ని పాడారు చూడండి. ఇక్కడ నానావర్ణాల పువ్వులు నరదృష్టిని ఆకర్షించు. అవునా కదా? ఒక్కొక్క పువ్వుని తీసుకుంటే దాని కలర్ వేరు, దాంట్లో వచ్చే వాసన వేరు, దాంట్లో ఉన్న డిజైన్. అవునా కదా? ఒక్కో చోట మనకి పూల తోటలు కనపడతాయి. చూడగానే అబ్బాయి ఎంత బాగుందో, అవసరమైతే ఫోటో దిగుదామా అనిపిస్తుంది. అవునా కదా? కాబట్టి ఆ పువ్వులు ఏం చేస్తాయంటే మన దృష్టిని, ఆ పువ్వులు మనుషుల దృష్టిని ఎలాగో ఆకర్షిస్తున్నాయో, మానవ యొక్క శుద్ధి, నరుని యొక్క శుద్ధి అట
ప్రభుని మదిని ఆకర్షిస్తుంది అని అన్నారు అయ్యగారు. మానవుల్లో ఉండే శుద్ధి దేవుని ఆకర్షిస్తుంది. మనలో ఉండే పరిశుద్ధత దేవుని ఆకర్షించేదిగా ఉంటుంది. అయితే మునుపు ఆరంభములో మానవుడు పరిశుద్ధుడే, కానీ ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి పాపి అయిపోయాడు. ఈవేళ మానవులందరూ పాపులే. అయితే ఆ పాపాన్ని తీసివేసి మరలా మానవుల్ని పరిశుద్ధులుగా చేయడానికే, ఎందుకంటే పరిశుద్ధతే ఆయనకి ఇష్టము, పరిశుద్ధతే దేవుని ఆకర్షిస్తుంది. అందుకే పరమందున్న దేవుడు నరుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మన పాపములు బట్టి మనకు రావలసిన ఆ పాప ఫలితం అంతా కూడా ఆయన సిలువలో భరించారు, రక్తము చిందించారు, చివరకు తన ప్రాణమే పెట్టవలసి వచ్చింది. అంటే పాపం అంటే ఆయనకి ఇష్టం లేదు. పాపాన్ని తీసివేయడానికే ఆయన నరుడుగా వచ్చి సిలువలో ప్రాణం పెట్టిన సంగతి మనం గుర్తెరగాలని, ఈవేళ ఎవరైనా కానీ పరిశుద్ధపరచబడుతున్నారంటే యేసుక్రీస్తు వారి చిందించిన రక్తము ద్వారానే మనం శుద్ధి చేయబడుతున్నాం. ఈ పరిశుద్ధతను మనము కడవరకు మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఈ పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఎవరైతే పరిశుద్ధతలో కొనసాగుతారో, ఇదిగో ఈ పరిశుద్ధతే, మనలో ఉండే పరిశుద్ధతే దేవుని ఆకర్షించేదిగా ఉందని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక, ఇక్కడ ఏమన్నారంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దాని తర్వాత కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, ఇక్కడ కూడా అంటున్నారు మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఈ వచనాల్లో 2 పర్యాయాలు పరిశుద్ధతను గురించి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధతే దేవుని ఆకర్షిస్తుంది. ఈ లక్షణము ఇది మనం కలిగి ఉండాలి. అంటే మనము ఏ మాత్రము అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అందుకే తెస్సలోనిక పత్రికలో కూడా, మొదటి పత్రిక 5:23లో కూడా అక్కడ అంటారు చూడండి, సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు మీ ఆత్మ, మీ జీవము, మీ శరీరము 3 చెప్తున్నారు. 3 కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా, నిందారహితముగా. యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా అంటే పరిశుద్ధముగా మన ఆత్మ, మన ప్రాణము, మన శరీరం. కొంతమంది ఆత్మ బాగుంటే సరిపోతుంది అని అంటారు. ఆత్మ బాగుంటే సరిపోతుందంట. మరి శరీరం పరిశుద్ధముగా ఉండొద్దా? ఈ శరీరాన్ని కూడా చాలా పరిశుద్ధముగా మనం కాపాడుకోవాలి. ఏ రకమైన అపవిత్రత అంటుకొనకుండా మనం జీవించవలసిన అవసరత ఎంతైనా ఉందని. ఎందుకంటే దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యమేలుదురు. మనం ఈ లోకములో జీవించినంత కాలము చాలా జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడతా ఉంది. ఒక స్త్రీ
ఆ స్త్రీ సూర్యుని ధరించింది, చంద్రుని తన పాదముల కింద పెట్టింది. ఈ స్త్రీ ఎవరంటే క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘం అనబడే స్త్రీ సూర్యుని ధరించడం అంటే నీతి సూర్యుడైన యేసయ్యను ధరించుకుంది. చంద్రుని పాదాల కింద పెట్టింది. చంద్రుడు అంటే లోకాశలు. అంటే ఏ అనుభవం అంటే సంఘం యొక్క అనుభవము. లోకాశలను పాదాల కింద పెట్టేసింది. నీతి సూర్యుడైన యేసయ్యను ధరించుకుంది. అక్కడ ఆ విషయాన్ని వివరిస్తూ ఏమంటారంటే, ఆమె ఎలా ఉందంటే గర్భవతిగా ఉంది. ఆమె గర్భములో ఒక శిశువు ఉన్నాడు. ఆ శిశువు ఎవరంటే మగ శిశువు అని వ్రాయబడింది బైబిల్లో. క్రైస్తవ సంఘం అనబడే స్త్రీలో ఆ గర్భములో మగ శిశువు తయారవుతున్నాడు. ఈ మగ శిశువే దైవజనుడు ఏమన్నారంటే పెళ్లి కుమార్తె సంఘము, వధువు సంఘము, క్రైస్తవ సంఘము రేపొద్దున ఆరోహణం కాదు. క్రైస్తవ సంఘం యొక్క గర్భములో ఉన్న శిశువు. అందుకే ఈ శిశువును మృంగాలని అపవాది వాడు చూస్తున్నాడట. మీరు దాని తర్వాత వచ్చిన చదివితే అర్థమవుతుంది. ఈ శిశువును మింగవల్లని అపవాది సర్పము చూస్తూ ఉంది. అయితే ఈ మగ శిశువు పుట్టగానే ఆ వచనం చదువునైనా, సమస్త జనులను ఇనుపదండముతో ఏలనై ఉన్న మగ శిశువును ఆమె కనగానే ఈ శిశువు ఎక్కడికి వెళ్ళిపోయాడట? దేవుని యొద్దకును, ఆయన సింహాసనమునొద్దకును కొనిపోయెను. ఆరోహణమైనట్లుగా కొనిపోవడం. మీకు అర్థమవుతుందా? ఇది మీరు బాగా వింటేనే అర్థమవుతుంది. ఈ మగ శిశువును సర్పము మృంగడానికి చూస్తా ఉంది. అయితే ఈ మగ శిశువు రాగానే మగ శిశువు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆరోహణం అయిపోయాడు. ఈ మగ శిశువే నేనేమంటున్నానంటే, మగ అంటే బలమైనది, శిశువు అనగా పరిశుద్ధత కలిగినది. అంటే పెళ్లి కుమార్తె సంఘం ఎలా ఉంటుందంటే బలమైన వారిగా ఉంటారు. రెండవది పరిశుద్ధత కలిగిన వారిగా ఉంటారు. ఈ మగ శిశువు ఎక్కడ ఉందంటే క్రైస్తవ సంఘము. అందుకే అయ్యగారు ఏమన్నారంటే ప్రతి సంఘములో పెళ్లి కుమార్తె తయారవుతుంది. సంఘం అంతా కాదు రేపొద్దున ఆరోహణం అయ్యేది. గుర్తుపెట్టుకోండి. సంఘములో ఉన్న వారందరూ ఆరోహణం కారు. మరి ఎవరంటే మగ శిశువు వలె ఎవరైతే తయారవుతారో, మీకు అర్థమవుతుందా? మగ శిశువు వలె ఈ సంఘములోనే పెళ్లి కుమార్తె తయారవుతుందంటే వారే మగ శిశువు. అంటే బలమైన వారు, పరిశుద్ధత కలిగిన వారు. రేపొద్దున మధ్యాకాశములోనికి ప్రభు రాగానే అంటే మనలో దేవుని ఆకర్షించేది ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధతను మనం కలిగి ఉన్నట్లయితే ప్రభు అక్కడికి రాగానే పరిశుద్ధత కలిగిన వారందరినీ ఆయన ఆకర్షిస్తారు. అయస్కాంతాన్ని ఇనుము ఎలాగ అతుక్కుంటుందో వెళ్ళి, అలాగే పరిశుద్ధత మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆరోహణం అవుతాము, ఆయన్ని కలుసుకుంటాము. కాబట్టి ఈ పరిశుద్ధతను, అందుకే మనం పాపము జోలికి పోకూడదు. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచు అదమమోక పాపమైన అదమమోక అంతగోండా నోన్నది అంతనీయా కోన్నది అంటూ అంటను వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచున్నది. పాపం అంటే ఎంత మాత్రము
చెప్పండి, ఆకర్షించబడలేము, వెళ్ళలేము. అందుకే ఆవగింజంత, ఎంత చెప్పండి, ఆవగింజంత చిరుపాపమున్న మేఘమెక్కలేమన్నారు. ఎటువంటి పాపము మనలోనికి రానియొద్దు, పాపానికి దూరంగా జీవించండి. ఒకవేళ పాపము ప్రవేశించిన వెంటనే దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే, అంటే పరిశుద్ధతను మనం కాపాడుకున్నప్పుడే, పరిశుద్ధతను మనం కొనసాగినప్పుడే దేవునికి మనలో ఉన్న పరిశుద్ధత ఆకర్షిస్తుంది. ఇక రెండవదిగా మనం చూస్తే మనలో ఉన్న విశ్వాసము, ఏం చెప్పండి, మనలో ఉన్నటువంటి విశ్వాసము ప్రభువును ఆకర్షిస్తుంది. చూడండి, మనము ఎరుగుదుము, శతాధిపతి మాట్లాడిన మాట, తన దాసుడు అనారోగ్యముతో ఉంటే ప్రభువుని అడిగారు బాగు చేయమని. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, నేను వస్తాను అంటే, అయ్యా మీరు మాట మాత్రము, మీరు రావడానికి నేను యోగ్యుడును కాను, కానీ మాట మాత్రము చెప్పండి, నా దాసుడు బాగైపోతాడు. ఈ మాట వినగానే ప్రభువు, ఈ మాట అంటే ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసము ప్రభువుని ఆకర్షించింది. అందుకే ఒక మాట అంటారు, ఏమంటారంటే, ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసం ఉన్న వారిని నేను చూడలేదు అని అన్నారు అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, శతాధిపతిలో ఉన్న విశ్వాసం ఎవరిని ఆకర్షించింది చెప్పాలి అందరూ. అలాగే ఇంకొక ఆమె, తన కుమార్తె దయ్యము చేత శోధింపబడుతుంటే అడుగుతుంది వచ్చి, ప్రభు ఒక మాట అన్నారు, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయుట ధర్మము కాదంటే, అయ్యా యజమానుని దగ్గర ఆ కుక్క పిల్లలు ఆశిస్తాయి కదా అని అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని అక్కడ ఆ కానాను స్త్రీ యొక్క విశ్వాసము ప్రభువును ఆకర్షించింది. అయితే ఇవన్నీ చెప్పుకుంటూ ఇంకొకటి ఏంటంటే, హానోకు గారిలో ఉన్నటువంటి విశ్వాసమే దేవుని ఆకర్షించింది. అందుకే ఈ విశ్వాసం ఎటువంటిదంటే ఆయన పరమునకు చేర్చుకునేటటువంటి అంతటి విశ్వాసము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుంటే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా ఉన్నట్లు, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను అంటే ఆరోహణమయ్యాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హానోకులో ఉన్న విశ్వాసము దేవుని ఆకర్షించింది. అందుకే మరణము చూడకుండానే హానోకు ఏమయ్యాడు, కొనిపోబడ్డాడు, ఆరోహణమయ్యాడు. రెండోదిగా మనలో దేవుని ఆకర్షించేది ఏంటంటే కొంతమంది స్వస్థత పొందేంత వరకు మాత్రమే ఉంటుంది విశ్వాసం, లేకపోతే దయ్యము వెడలగొట్టేంత వరకే ఉంటుందేమో, లేకపోతే మేలు జరిగేంత వరకే ఉంటుందేమో. అంటే అంతవరకే కెపాసిటీ. నేనేమంటున్నానంటే, నీ విశ్వాసం ఎటువంటి విశ్వాసమై ఉండాలంటే హానోకు గారిలో ఉన్నటువంటి విశ్వాసం. ఎందుకంటే హానోకు గారిలో ఉన్న విశ్వాసము ఆయన్ని కొనిపోయేటట్లు చేసింది. అంతటి విశ్వాసము మనము సంపాదించుకోవాలి ఇవేళ. కాబట్టి నేను తెలియచేసేటటువంటి మాట ఏంటంటే, విశ్వాసము ఆయన ఆకర్షిస్తుంది. రేపొద్దున మధ్యాకాశములోనికి ఆయన రాగానే ఎవరు ఆయన ఆకర్షించేదంటే, ఇదిగో విశ్వాసము కలిగిన వారే. అవిశ్వాసులు ఆరోహణము కాలేరు. సమృద్ధికరమైన విశ్వాసము మనం సంపాదించుకుంటే మనలో ఉన్న విశ్వాసమే దేవుని ఆకర్షించేదిగా ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. మూడోది ఏంటంటే, మనలో ఉన్న ప్రార్థన జీవితము. మనలో ఉన్న ప్రార్థనే
ప్రార్థనే ఆయన్ని ఆకర్షిస్తుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తన 145 కీర్తన 18వ వచనాన్ని చదవండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా వస్తున్నాడట. అంటే ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన ఆయన్ని ఆకర్షిస్తుంది. దానియేలు గారే ముమ్మారు ప్రార్థించు వారిగా ఉన్నారు. దావీదు గారే ముమ్మారు ప్రార్థించే వారిగా ఉన్నారు. భక్తులైన వారే ప్రార్థించు వారిగా ఉన్నారు. ఈవేళ మనం ఎలాగున్నాం? మనం ఆరోహణం కావాలంటే మనలో ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితం. భక్తులు ముమ్మారు ప్రార్థించినట్లు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? రేపొద్దున మధ్య ఆకాశంకు వచ్చినప్పుడు ఇదిగో నిన్ను ఆయన ఆకర్షించగలరు. కాబట్టి ప్రార్థన జీవితం ఎలాగుంది ఒకసారి ఆలోచించండి, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈవేళ చాలామంది కుటుంబాల్లో, చాలామంది జీవితాల్లో ప్రార్థనే లేదు. రేపొద్దున మేఘం, నువ్వు ఆరోహణం ఎలా అవుతావు? పండుగలో ఉన్న వారులారా, రేపు ప్రభు వలె మనం ఆరోహణం కావాలంటే, మేఘము మనల్ని కొనిపోవాలంటే మనం ప్రార్థించు వారిగా ఉండాలి. ప్రార్థన లేకపోతే మనము ఆకర్షించబడలేము. అందుకే ఒకవేళ ప్రార్థన జీవితం సరి లేకపోతే ఈ రోజు నుంచైనా నీ ప్రార్థన జీవితాన్ని సరిచేసుకో. లూకాసు వార్త 21వ అధ్యాయములో మనము చూడగలుగుతాము. అక్కడ చివరిలో కాబట్టి 36వ వచనం, మీరు జరగబో వీటినెల్లని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండడని చెప్పాను. కాబట్టి ఇవన్నీ ఈ లోకములో ఉన్న పరిస్థితులన్నీ మనం తప్పించుకొని రాబోయే ఆయనను మనము ఎదుర్కోవాలంటే, మేఘమెక్కాలంటే, ఆరోహణం కావాలంటే మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయి. కాబట్టి ప్రార్థన జీవితమే దేవుణ్ణి ఆకర్షిస్తుంది. ఇక 4వదిగా విధేయత. విధేయత దేవుని ఆకర్షిస్తుంది. అంటే లోబడ్డము, దేవునికి లోబడ్డము అంటే మాట వినడము. ఆయన చెప్పినది ఎవరైతే వింటారో ఆ విధేయత, ఆ వ్యక్తిలో ఉన్న విధేయత దేవుణ్ణి ఆకర్షిస్తుంది. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. నోవహు ఓడ కట్టుమంటే ఓడ కట్టాడా లేదా? నోవహులో ఏముంది చెప్పండి? విధేయత ఉంది. ఆ ఓడ ఎన్ని అంతస్తులు ఉండాలో, ఏ చెక్కతో చేయాలో, ఎక్కడ కిటికీలు ఉండాలో, ఎక్కడ ద్వారం ఉండాలో ఇవన్నీ కూడా చెప్పారు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు చెప్పినట్లుగా నోవహు చేశాడు అని బైబిల్. అందుకే టైం వచ్చినప్పుడు దేవుడు ఏమన్నారు? నోవహు, నీవు నీ కుటుంబము ఈ ఓడలోనికి రా అని అన్నారు. అవునా? ఎందుకు? విధేయత చూపారు. జల ప్రళయం రాబోతుంది. ఆ రాబోయే టైంలో ఆ ప్రళయం నుండి తప్పించడానికి దేవుడు ఏమన్నారంటే ఈ ఓడలోనికి రా అని డోర్ వేసేసారు, ఓడ తలుపులు. రేపొద్దున ఈ భూలోకం మీదకి 7 ఏళ్ల శ్రమల ప్రళయం రాబోతుంది. రేపొద్దున ఈ శ్రమల ప్రళయం నుండి నిన్ను తప్పించడానికి దేవుడు నువ్వు ఎలా ఉంటే ఆయన పిలుస్తారంటే ఇక్కడికి రా, ఈ ఓడలోనికి రా అని నోవహును పిలిచినట్లు మధ్యాకాశములోనికి ఎవరిని దేవుడు పిలుస్తారంటే ఆయనకు విధేయులైన వారిని. ఎవరైతే ఆయన మాట వినేవారిగా ఉంటారో వారినే పిలుస్తారు విధేయులు. ఈవేళ నేను అడుగుతున్నా, నువ్వెలా ఉన్నావు? దేవునికి విధేయత చూపుతున్నావా? వాక్యానికి విధేయత చూపుతున్నావా? ప్రతి ఆదివారము వాక్యం వింటున్నావే? లేదా టీవీల్లో, సెల్ ఫోన్లో వచ్చేటటువంటి వాక్యాలు వింటున్నావు కదా, ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారికే ఉన్నావా? విధేయత చూపుతున్నావా? ఏమన్నారంటే వినేవారు 30 అన్నారు, వాక్యాన్ని విని వ్రాసుకునేవారు 60 అన్నారు. వినడమే కాకుండా
వ్రాసుకోవడమే కాకుండా వాక్య ప్రకారం నడిచేవారు 100 అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభువారు ఏమన్నారు అక్కడ? అంతా చెప్పి కొండ మీద ప్రసంగంలో అంతా చెప్పి, కాబట్టి నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన మాటకు, ఆయన వాక్యానికి ఎవరైతే లోబడతారో ఈ విధేయతే ఆయన ఆకర్షిస్తుంది. అబ్రహాము గారిలో విధేయత ఉంది. నేను చూపించే దేశానికి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. గమనించాలని మోషే గారిలో విధేయత ఉంది. ముందు సాకులు చెప్పాడు కానీ ఆ తర్వాత లోబడి వెళ్ళిపోయాడు ఐగుప్తుకి. కాబట్టి విధేయత ఎవరిలో ఉంటుందో విధేయతే ఆయన ఆకర్షిస్తుంది. రేపొద్దున మధ్యాకాశంలోనికి ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎవరిని ఆకర్షిస్తారంటే విధేయత కలిగిన వారిని అందరిని ఆయన ఆకర్షిస్తారు. అందుకే రెప్పపాటు కాలంలో ఇనుము అయస్కాంతాన్ని అతుక్కున్నట్టుగా చాలా త్వరగా అతుక్కుంటుంది కదా, అలాగే రెప్పపాటు కాలములో విధేయత కలిగిన వారందరూ వెళ్ళిపోతారు అంతే. దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. కాబట్టి అవిధేయులు ఆరోహణం అవుతారా? చెప్పాలి. అవిధేయులు కాలేరు, మాట వినని వారు. గుర్తుపెట్టుకోండి, మధ్యాకాశంలోనికి వచ్చే యేసయ్య మనల్ని ఆకర్షిస్తేనే కానీ మనం వెళ్ళలేము. మనల్ని ఏం చేయాలి? ఆయన ఆకర్షించాలి. అయితే ఆయన మనల్ని ఆకర్షించాలంటే ఆయనను ఆకర్షించేవి మనలో ఉండాలి. ఏంటంటే 1 పరిశుద్ధత, 2 విశ్వాసము, 3 ప్రార్థన, 4 విధేయత. ఈ 4 మనలో ఉన్నట్లయితే మనం ఆకర్షించబడతాము, మనం ఆరోహణం అవుతాము. ఆయనతో కూడా యుగాంతములు జీవిస్తాము. అటు ధన్యత దేవుడు మీకెల్లరకు మనకెల్లరకు అనుగ్రహించును గాక. లేచి నిలబడండి. చిన్ని ప్రార్థన. దయగల తండ్రి, ఈ వాక్యం అందరిలో భద్రము చేయి నాయన. ఈ ఆరోహణ పండుగలో అవును, మీరు ఆకర్షిస్తేనే కానీ మేము ఆకర్షించబడలేము, మేము ఆరోహణము కాలేము. అయితే మేము ఆరోహణము కావాలంటే, మీరు మమ్మల్ని ఆకర్షించాలంటే, మిమ్మల్ని ఆకర్షించేవి మేము కలిగి ఉండాలని మీరు మాట్లాడి ఉన్నారు. అవును, మీకు స్తోత్రాలు. మాలో ఉండే పరిశుద్ధతే మిమ్మల్ని ఆకర్షిస్తుందని, మాలో ఉన్న విశ్వాసమే మిమ్మల్ని ఆకర్షిస్తుందని, ప్రార్థనా జీవితమే మిమ్మల్ని ఆకర్షిస్తుందని, విధేయతే మిమ్మల్ని ఆకర్షిస్తుందని అయ్యా ఈ మాటలు తెలియచేసినందుకు వందనాలు. మాలో భద్రము చేయండి. ఈ 4 మేము కలిగి, అవునయ్యా, మేము కూడా ఆరోహణము అవ్వవలసిన సమయంలో ఆరోహణమయ్యే ఆ స్థితిని మాకందరికీ దయచేయండి తండ్రి. ఇక్కడున్న అందరిలో ఈ వాక్యాన్ని భద్రము చేయము. ఆరోహణ భాగ్యమేమో మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. మరణాత.